తెలంగాణ రాష్ట్రంలో హక్కుల రికార్డులకు సంబంధించిన శాసనాలను ఏకీకృతంతో పాటు సవరించుటకు తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు తేవడం జరిగిందని శాసనమండలి సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు 2024 ముసాయిదాపై చర్చా సమావేశం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో పట్టాదారులు, రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుకు కలిగే ఇబ్బందులను పరిష్కరించే అవకాశం చట్టంలో ఉండాలని, అలాగే తప్పులు సవరించే అవకాశం చట్టం కల్పించాలని, 2020లో ఏర్పాటు చేసిన చట్టంలో అప్పీళ్లకు అవకాశం లేదని, కొత్త చట్టంలో వాటికి స్థానం కల్పించడం జరుగుతుందని, ఎక్కడైనా పొరపాటు జరిగితే సవరించే అవకాశం సైతం నూతన ప్రతిపాదిత చట్టంలో ఉందని, రానున్న అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వేల సంఖ్యలో బోగస్ పాస్ పుస్తకాలు ఉన్నాయని, పాసు పుస్తకాలు ఉన్న వాళ్లకి భూములు లేవని, ఇలాంటివన్నీ తొలగించి పారదర్శక చట్టాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేయడం జరిగిందని, చట్టాలు మారడం వల్ల వ్యవస్థలు కూలిపోకూడదని అన్నారు. నూతన రెవెన్యూ చట్టంపై అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించి కొత్త చట్టం తెచ్చేందుకు కృషి చేయడం జరుగుతున్నదని, కొత్త చట్టం పట్ల చాలా మంది అభినందిస్తున్నారని, మార్పులు చేర్పులు సూచిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇంకా మెరుగైన భూ రికార్డుల విధానాన్ని తీసుకొచ్చేందుకు 2020 చట్టం స్థానంలో 2024 చట్టం తెచ్చే క్రమంలో భాగంగా ఆగస్టు 3 నుండి క్షేత్రస్థాయిలో సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే బహిరంగ చర్చను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు తదితరులతో సూచన సలహాలు తీసుకున్న ఈ సమావేశంలో ముందుగా అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ప్రతిపాదిత రైట్స్ ఆఫ్ రికార్డ్ చట్టంపై సమావేశానికి హాజరైన వారందరికీ వివరించారు. అంతేకాక 2020 ROR చట్టం, 2024 ప్రతిపాదిత చట్టాల్లోని తేడాలను సైతం వివరించారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విశ్రాంత IAS అధికారి చొల్లెటి ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, రైతులు రామచంద్రరావు, రామిరెడ్డి, TGA జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, అడ్వకేట్ నారాయణరావు, రైస్ మిల్లర్ల సంఘం నాయకుడు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, నరసింహ, విశ్రాంత తహసీల్దార్ ఆంజనేయులు, ఎక్కలూరి వెంకట్రాములతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్, వివిధ వర్గాల ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని, రైతుల యొక్క అభిప్రాయాన్ని పంపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 2020 చట్టం ద్వారా చాలామంది ఇబ్బందులు పడ్డారు. దాని వల్లనే మరి ఈరోజు ఇంకా చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి భూ సమస్యలను మరి పరిష్కరించాలా, రైతులకు అనుకూలమైనటువంటి చట్టాలు తేవాలా అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 2024 చట్టాన్ని తేవాలనేటువంటి ఆలోచనతోనే ఈ ముసాయిదాను ప్రజల పక్షాన ప్రజల ముందు పెట్టి చర్చించి దాంట్లో సవరణలు కానీ, మంచి కానీ, చెడ్డు కానీ అన్ని విషయాలను తెలుసుకొని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. దీన్ని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా సలహాలు ఇచ్చినటువంటి రైతు సోదరులకు, వివిధ సంఘాలు, మా శాసన పరిషత్ సభ్యులు నర్సిరెడ్డి గారు, మిగతా మిత్రులందరూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నిష్పక్షపాతంగా ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మనం ఏ విధమైనటువంటి కష్టాలు, నష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది, కొత్త చట్టంలో ఏం మార్పులు చేయాలా, ఏమి అనేటువంటి విషయం వాళ్ళ దృష్టికి తీసుకురావడం అనేటువంటిది చాలా సంతోషం. దాని ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు కొత్త చట్టాన్ని మరి వాళ్ళు మా శాసనసభ ముందు, శాసన పరిషత్ ముందు పెడతారు. అప్పుడు కూడా ఇంకేమైనా సవరణలు వస్తే కూడా మా సభ్యుల యొక్క సహకారం, సూచనలు తీసుకొని ముందుకు పోతామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. భూ రికార్డుల నిర్వహణను తీసుకురావడానికి ప్రస్తుతం ROR యాక్ట్ 2020 స్థానంలో ROR యాక్ట్ 2024 సంబంధించిన ముసాయిదాన్ని ఇప్పటికే వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా ఆగస్టు 3 నుంచి మనం దానిపైన ప్రభుత్వం సూచనలు, సలహాలు తీసుకుంటుంది. అల్టిమేట్గా రైతులందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక మంచి ROR చట్టం తీసుకురావాలి. రానున్న రోజుల్లో ఈ చట్టం ద్వారా
జెన్యూన్ రైతులకు వరకు కూడా నష్టం జరగకుండా వాళ్ళందరికీ కూడా పట్టదార పంపులు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. లేదు సార్, ఎందుకంటే అనవసరంగా కొంతమందికి కొన్ని అపోహలు కల్పించి ఈ సాగుదారు పేరు తొలగించడం అనేటువంటిది 2020లో జరిగింది. దాన్ని తిరిగి తొలగించకుండా దాన్ని నమోదు వచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఈ చట్టంలో 24లో ఇప్పుడు మీరు చూపించినటువంటి దాంట్లో కానీ ఈ 19 పేజీలు స్టడీ చేస్తే మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నట్టు 26 చట్టాన్ని ఎక్కడ రాలేదు. అది కంపల్సరీ ఉండాలి సార్. దీని ద్వారా 2011లో కౌలుదారులకు సంబంధించినటువంటి గుర్తింపుకు చట్టాన్ని తీసుకురావడం జరిగింది సార్. ఈ కౌలు రైతులకు గుర్తింపు చట్టం లేకపోవటం వలన వాళ్ళకు పంట రుణాలు రావటం లేదు, పంటల బీమా రావటం లేదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం జరిగినప్పుడు నష్టపరిహారం రావటం లేదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా వాళ్ళకు వర్తించడం అనేటువంటి జరగట్లేదు. గతంలో ఏమీ లేకుండానే ఈ గుర్తింపు కార్డు ద్వారానే వాళ్ళకు రుణాలు ఇచ్చారు. వ్యక్తిగత జమీన్ ప్రకారంగానే అది మంచిగా జరిగింది. దానికి భూ యజమానికి దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. దాన్ని చేయకపోతే మళ్ళీ ప్రైవేట్ అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కట్టి ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం కూడా ఉన్నది సార్. మనం ధరణి సాఫ్ట్వేర్ తోటి 60% ఇబ్బంది పడ్డాం సార్, 40% అధికారంలోకి ఇబ్బంది పడ్డాం సార్. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం సార్. కాబట్టి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే సాఫ్ట్వేర్ ఏదైనా సరే అది కూడా పైలట్గా ఒక మండలం కానీ లేకపోతే క్లయింట్ అంటే సార్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ రెవెన్యూ ఎంప్లాయీ సార్, వాళ్ళకి మాత్రమే సాఫ్ట్వేర్ ఎలా ఉండాలో తెలుస్తుంది సార్. హై లెవెల్లో సాఫ్ట్వేర్ చేసి సార్ మనం ఇప్పుడు 4-5 ఏళ్ళకి ఎలా అనుభవిస్తున్నాం సార్. సాఫ్ట్వేర్ బాగాలేకపోవడం వల్ల ఆ సాఫ్ట్వేర్ను రైతులకు ఉపయోగపడేలాగా తయారు చేస్తే బాగుంటుంది సార్. చేసినప్పుడు కూడా ఇలాగనే ప్రజాప్రాయం తీసుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడంతా కూడా ప్రపంచంలో సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది సార్. రైతులు కూడా సార్ ఇంటికాడ ఉండి మోటార్ ఆన్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు అంత డెవలప్ అయిపోయిన టెక్నాలజీలో 4 ఏళ్ళకి మనం ధరణితో ఇబ్బంది పడుతున్నాం సార్ సాఫ్ట్వేర్ బాగాలేకపోవడం వల్ల. కాబట్టి సాఫ్ట్వేర్ని కూడా ప్రజలకు తీసుకొచ్చి ఎలా ఉండాలి అది తెలుసుకుంటే బాగుంటుంది సార్. అదొకటి సార్. ఇప్పుడు టీ ఫండ్స్ లేని సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ప్రాతిపదికన చేస్తారు అనేది ఒకటి చూడండి సార్. నెక్స్ట్ వచ్చేసి పహనీలు వచ్చేసి మన గతంలో పహనీలు విఆర్ఓలు విఆర్ఏలు రాయడం వల్ల చాలా మిస్టేక్ జరిగి పంచాయతీలు చాలా వరకు నాకు తెలిసి 50% ఆఫ్ పంచాయతీలు పహనీల వల్లనే వచ్చింది. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా సార్. ఒక 2012-13 సంవత్సరాల్లో నాగట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివార్లో పహనీలలో చిన్న పేరు మిస్టేక్ పడి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు తారుమారైంది. ఆ 2 సంవత్సరాలు పహనీలలో తేడా రావడం వల్ల ఆ 2 సంవత్సరాల పహనీలు తీసుకొని కోర్టుకు వెళ్ళారు సార్. అది ఇప్పటికీ ఆ పంచాయతీ కోర్టులో క్లియర్ కాలేదు సార్. అంటే పహనీలు ఇప్పుడు వచ్చే చట్టంలో మరి ఎవరు రాస్తారు? ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయా, లేదంటే కొత్త విఆర్ఓలు రాస్తారా, లేదంటే వాటికి సపరేటు ఎవరినైనా పెడతారా? అదొకటి క్లారిటీ కావాలి సార్. నెక్స్ట్ ఇంకొకటి మ్యూటేషన్ అనేది మనకు మ్యూటేషన్కి సంబంధించి తర్వాత మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి తహసీల్దార్లకు కానీ వేరే వాళ్ళకి కానీ అవకాశం